లెట్స్ వెల్కమ్ హల్క్, సూపర్ మ్యాన్, హీ మ్యాన్. బాబాయ్ మీ ఇంట్లో రాకెట్లు ఉన్నాయా అని అడిగాడు. సరే ఎందుకురా రాకెట్ అంటే పక్కింటోడి మీద వేద్దామని. పెద్ద ప్లానింగ్ చేసినావు. ఈ ఉస్తాద్ నీరుడు లెక్కుండది. మొత్తం 50 లక్షలు. ఇదేంది నీకేమనిపిస్తుంది అబ్బాయి? ఉస్తాద్ ఆడిద్దాం. బద్దల్ బాసింగల్ అయిపోతాయి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పనిలో మర్చిపోయాను కానీ రేపు నేను పార్క్ వెళ్ళాలి. ఒక అమ్మాయి ఫోన్ చేసి రమ్మంది. అవునా? నన్ను కూడా ఒక అమ్మాయి ఫోన్ చేసి రమ్మందిరా. నేను పార్క్ వెళ్ళాలి. దేనికి? మీ ఇద్దరికి ఫోన్ చేసింది నేనే కదా. నేను లేకపోతే ఎవరితో మాట్లాడతారు మీరు? సర్లే ఇవన్నీ ఎందుకురా, మనం వచ్చింది ఏంటి? పెళ్లి చేసుకోవడానికి. ఈ రోజు ఎలాగైనా పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయారా? ఎలాగైనా నా మీద అక్షంతలు అయితే పడాలరా. అక్షంతలేంటి, గుడ్లు, చెప్పులు, చీపుర్లు పడ్డాయి కూడా. అయినా పెళ్లి 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 అన్నో వద్దురా, నా మాటిండ్రా. చాలు, ఇక చాలు. ఇన్నాళ్ళు నంబర్లకు ఏడ్చాం, వాట్సాప్ మెసేజ్లకు ఏడ్చాం. పాత నంబర్లు ఇంకెన్నాళ్ళు రిపీట్ చేస్తాం? కొత్త నంబర్లు కావాలి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. రే మనీలు, ఇన్స్టా అమ్మాయి, రీల్స్ చేసే అమ్మాయి, సినిమా అమ్మాయి, సీరియల్ అమ్మాయి, ఎవరు వచ్చినా సరే ఒక్కొక్కరి మీద ఎగబడిపోతా. పూటకో మెసేజ్ పెట్టి పులిహార కలుపుతా. మీ అమ్మ నిన్ను నీ కోసం కనలేదురా, శ్రీదేవికి వచ్చే అమ్మాయిల కోసం కంది. పెట్టరా మెసేజ్, వేయరా మ్యూజిక్. ఒక అమ్మాయిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది? సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లైక్ వావ్. ఒక అమ్మాయి వీడిని చూస్తే ఏమంటది? సో ఎదవా, జస్ట్ లుకింగ్ లైక్ ఏ గాడిది దున్నపోతు. బాగుం బాగుం. అన్నా నీకు మంచి పిల్లని నేను చూస్తా, ఓకేనా? ఒరే నీకున్న దాన్నే చూసుకోక ఎటో పోయింది, నువ్వు అదేం చూస్తావురా నువ్వు? నిన్ను చూసినప్పుడల్లా నన్ను ఎప్పుడు ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. ఒక వ్యక్తి 350 కిలోమీటర్లు లాంగ్ జర్నీ చేసుకుంటూ వచ్చి ఒక పని మీద వస్తాడు. అయినా గానీ అతనికి ఒక 2000 నష్టం ఉంటది. ఎవరన్నా? నువ్వేరా. ఒక మనిషి వల్ల ఇంకో మనిషిని గట్టిగా తిడుతుంటారు. ఎవరికన్నా? నీ వల్ల మన డైరెక్టర్ రా. ఏ ఎక్కడ ఎక్కడ ఏమైందిరా? వడ్డే నవీన్ గారు, మహేశ్వరి గారు, పృథ్వీ గారు ఎక్కడన్నా? వాళ్ళందరూ ఎందుకురా? పెళ్ళి అన్నారు కదా. ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. నువ్వు అయిపోయి రాదివి పిల్లని ఇవ్వట్లేదు నీకు. ఎవరనే? మీ అక్క ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. మనకేమన్నా ఇస్తారా? అమ్మో దాని గురించి ఎందుకు కొత్త మేము. మీరందరూ ఇలా అంటున్నారనే ఈ రోజు ఒక బాబాను రమ్మన్నాను. ఆయన చెప్తాడు నాకు పెళ్లి అవుద్దా లేదా, ఈ రోజు అవుద్దా. ఒరే పెళ్లి 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 ఏంట్రా నీ ఆకలే. ఒక్కోసారి నీ ఆకలి చూసి ఆ అవసర వెళ్ళిలో తమ్మన్నలాగా అవసరం అయితే నన్నన్నా వాడుకోరా అనాలనిపిస్తుందిరా. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే గురువు గారు చెప్పండి. గురువు గారు నాకంతా తెలుసు. అవునవును, సినిమాలో నుంచి వెంకీ టీమ్ లోకి వస్తారని, వెంకీ టీంకి వచ్చాక వీపీ అవుతారని అన్ని తెలుసు మీకు. స్వామీజీ అంతకు ముందు సినిమాల్లో బిజీ 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 అనేవాడు, ఇప్పుడు స్వామీజీ అంటున్నాడు. గురుగారు మీరు గురుగారు ఎలా అయ్యారు? అంటే నేను గురు సినిమా చూసిన తర్వాత గురుగారిని అయ్యా. మంగళవారం సినిమా చూడాల్సింది. మంగళవారం అయ్యేవాళ్ళు. గురువు గారు ఇండస్ట్రీలో బిజీ అవ్వాలంటే ఏదైనా మంత్రం ఉంటే చెప్పండి. అరే ఆ మంత్రం తెలిస్తే ఆయనే చదువుకుంటాడు కదరా. ఎవడు? స్వామీజీ మనం ఇక్కడ ఎందుకు వచ్చాము? అందరికి సేవ చేయడానికి వచ్చాం. సేవ చేయకపోయినా పర్వాలేదు, ఎపిసోడ్ సేవ్ చేయండి చాలు. ఈ అమ్మ మీకు పెళ్లి సంవత్సరం అయిందా? ఇంతవరకు మీ ఆయనకు కూడా ఇసురు ఉండవు, ఈయనకి ఇసురుతున్నావు.
స్వామీజీ నా మీద ఒక మంచి పని చేయొచ్చు కదా? నాకున్న టైమింగ్ కి నీకు నీ మీద పని చేస్తే అది పోతుంది. గురువుగారు ఇది కూడా పోయింది. నీ మీద నేను పని చేస్తే నాకున్న టైమింగ్ అది పోతుంది. నువ్వు నా మీద పని చేస్తే నాకున్న సీనియారిటీకి వాళ్ళు తీసుకోలేరు. మా దరిద్రానికి ఇది కూడా పోయింది. గురువు గారు నాకు మోక్షం రావాలంటే నేనేం చేయాలి? ముంబై వెళ్ళాలి. మాకెందుకు ఇవన్నీ? గురుగారు ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉండగా నన్ను ఎందుకు పిలిచారు? అది నీకే తెలియాలి. గురుగారు నేను మీ సేవలోనే ఉండిపోవాలనుకుంటున్నాను. అవునా? జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉంటుంది మీ సేవ. అందులో వెళ్ళి కంప్యూటర్ దగ్గర కూర్చుంటే ఫిక్స్ అయిపోవచ్చు. ఇవన్నీ ఎప్పుడు ఉండేలే కానీ గురుగారు నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ పెళ్లి గురించి నాకు తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు. పెళ్లి గొప్పతనం ఏంటండి? పెళ్లి గొప్పతనం ఏంటంటే మన భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. అదే యుఎస్ లో 34 కోట్ల మంది ఉన్నారు. జాన్ సెన్స్ అనేవాడు 34 కోట్లకు ఒకడు పుడితే అమెరికాలకు ఎంత మంది పుట్టాలి, కానీ ఇక్కడ పుట్టలేదు. అంటే పెళ్లిళ్ళు చేయడం వల్ల ఎక్కడ పడితే అక్కడ పెళ్లిళ్ళు చేయడం. చదువుకుంటే పెళ్లి, డిగ్రీ పాస్ అయితే పెళ్లి, 20 సంవత్సరాలు అయితే పెళ్లి, సాఫ్ట్వేర్ అయితే పెళ్లి, భూమి ఉంటే పెళ్లి, ఆస్తుంటే పెళ్లి. అంతెందుకు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఎపిసోడ్ చేయాలన్నా పెళ్లి ఘట్టం, పెళ్లి 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 అని దొబ్బుతున్నారు. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? మీకు ఇంత పెద్ద డైలాగ్ ఇవ్వకూడదని అర్థమైంది. గురువుగారు నేనైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నాకేమన్నా దోషం ఉందా చూసి? నీకు మామూలు దోషం లేదు, మహాగండమైన దోషం అది. ఏది మీరేనా? ఏది మీరేనా? నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ముందు చేయాల్సిన ప్రక్రియ ఏంటి తెలుసా? ఒక ముసలావిడని పెళ్లి చేసుకోవాలి. అప్పుడు నీకు దోషం పోతే అప్పుడు నువ్వు ఇలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. దీనికంటే ముసలావిడనే చేసుకోవడం బెటర్ ఏమో. దోషం పోద్ది కాబట్టి జస్ట్ పెళ్ళే కాబట్టి పెళ్ళేరా అంతవరకే. అమ్మా నువ్వు పెళ్లి తర్వాత అది కావాలి ఇది కావాలంటే అమ్మ మాకు తెలీదా? ఇప్పటికిప్పుడు ముసలోళ్ళు అంటే ఎక్కడి నుంచి దొరుకుతారు? ఎందుకు దొరకరు నాయన? శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎంతమంది అంటే అంతమంది. ఏదా వచ్చే వాళ్ళు ఇద్దరు వాళ్ళేనా? ఓకే ఓకే రమ్మనండి అయితే. ఏంటి గెటప్ సెటప్? పెళ్లి కొడుకు. ఎన్నిసార్లు నా పెళ్లికి మీరెందుకంటే సిగ్గుపడదు? మీకు పెళ్ళైంది కదా, మీరు పక్కకు రండి, ఈవిడతో మాట్లాడాలి. బాబా ఏం చెప్పాడంటే ముందు నువ్వు ఒక ముసలావిని పెళ్లి చేసుకోవాలి, అప్పుడే నీకు ఆ దోషం పోద్ది అన్నాడు. అనేలోపే మీరు వచ్చేసారు. దోషం ఉన్న వాళ్ళు చెట్టుకో కుక్కకో కదా పెళ్లి చేస్తారు. కానీ బాబా చెప్పాడు ఎవరో ఒక ముసలావిని చూసి పెళ్లి చేసుకో. ఇంతకంటే అందమైన ఒకసారి పట్టుకో. నేను పట్టుకోవాలి? చెప్తా చూడు. వద్దు రష్మి వద్దు. మీ కాయలు మీరే పట్టుకోండి, మీరే తినండి, నేను పట్టుకోను. ఇది స్వామివారి ఇచ్చిందే. ఇదేంటి? పండు. దీన్నే పండు ముసలి అంటారు. మిమ్మల్ని ఎందుకు పిలిచామంటే ఆ దోషం పోవాలంటే ముసలి వాళ్ళని చేసుకోవాలన్నారు. కానీ ఇప్పటికిప్పుడు ముసలి వాళ్ళు అంటే మా దగ్గర దొరకరు. శ్రీదేవి డ్రామా కంపెనీ అయితే అలాంటి ముసలి వాళ్ళని తీసుకురాగలదని నాకు చెప్పారు. మేము ఈవెంట్స్ చేస్తామండి. సరే మేడం, ఎన్నో చేసాము, ఇది చేయలేమా ఏంటి? రష్మి అలాగైతే పెళ్లిల పేరయ్యని పిలిచి ఇదిగో ఈయన కోసం కొన్ని ముసలి వాళ్ళు ఉన్నారేమో వెతకమని చెప్పాలి. ఎలాగైనా చూడండి, నేను తొందరగా ముసలాడికి తాళి కట్టేస్తే వెంటనే నాకు పడుచోమ్మ అయితే పెళ్లి అయిపోద్ది. ఎన్ని అమ్మాయిలు ఉసురు పోసుకున్నారు, అంత త్వరగా అవ్వదులేండి. రష్మి త్వరగా పెళ్లిల పేరయ్యని పిలవండి. పెళ్లిల పేరయ్య కమ్ ఇన్ ప్లీజ్. మీరు ఇక్కడ నుంచి చూసుకోండి, మీరు అక్కడి నుంచి చూసుకోండి. నమస్తే సార్. ఫస్ట్ ఈ చెవులో తీయండి, తర్వాత ఈ చెవులోది. ఐఎమ్ ప్రొఫెషనల్ బ్రోకర్. మీరు పెళ్లి చేయడానికి వచ్చిన పెళ్లిల పేరయ్యా? ఓకే పేరయ్య. చూడ ఆయనే చెప్తున్నారు ప్రొఫెషనల్ బ్రోకర్. నేను పెళ్లిళ్ళు పేరయ్యండి. నన్ను పిలిచారు, ఫోన్ చేశారు. ఇంతకు ముందు ఎవరెవరికి పెళ్లి చేశారు? చిరంజీవి గారు, సురేఖ గారు చేసింది ఎవరు? మీరా? వాళ్ళ అమ్మ నాన్న గారు. ఆ కుర్చీని మార్చబెట్టి మెడలు ఇరిగిపోయినాయి.
సూర్య గారు జ్యోతిక గారికి అంటే కార్తిక్ ఏ కార్తిక్ కార్తిక్ కాదు కదా ఆయనకి నేను చెప్పింది కూడా. నేను అన్ని బాగా చేశాను కంటే ఒక్కటి మాత్రం ఫ్లాప్ అయిందండి మనకి. సుధీరు అదేదో ఇప్పుడు ఏ సంబంధం కావాలి మీకు చెప్పండి, ఏ ఏజ్ లో కావాలి? మనకు ముందు ఫోటోలు చూపించండి. ఫోటో చూడండి. మియా మాల్కో అడిగింది సంబంధం ఇచ్చేసారా? ఉప్పల బాలుగాడు ఎందుకు వచ్చాడు? ఆడు అడిగాడు మ్యాచ్. నాకెందుకు చూపిస్తున్నావు? ఇచ్చోండి. బంజారా హిల్స్ వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. మొత్తం వాళ్ళే ఉంటారు మనకి. నాకు కూడా సంబంధం కావాలండి. ఫస్ట్ అమ్మాయి అడుగుతుంది. అమ్మాయి కాదు, అక్రమ సంబంధం ఒకటి కావాలి. చెల్లెల సంబంధం వద్దా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అమ్మాయిలో ఏం క్వాలిటీస్ కావాలి? అందంగా ఉండాలి, హైట్ ఉండాలి, బాగా సంపాదించి ఉండాలి. అమ్మాయి కూడా ఒకటి కోరుకుంటుందండి. ఏంటి? అబ్బాయికి బలపడకూడదంట. మా తమ్ముడికి కూడా ఒక సంబంధం కావాలి. తమ్ముడు రారా, మా తమ్ముడు సంబంధం కావాలి. నాన్నగారు అక్రమ సంబంధాలు మానేస్తే మీకు సంబంధాలు వస్తాయి ఆటోమేటిక్ గా. అన్నా నాకు మ్యాచ్ కావాలన్న. మ్యాచ్ కావాలా? ఇండియా పాకిస్తాన్ దా లేకపోతే ఇండియా శ్రీలంక చెప్పు. ఎవరు నువ్వన్నా? బ్రోకర్ ఆర్పి పట్నాయక్ కదన్నా. పోసాని కృష్ణమురళి పార్ట్ 2. నాకు సంబంధం కావాలి. ఏ సంబంధం కావాలి చెప్పండి. రక్త సంబంధం. చెయ్యండి. చూడండి రక్తం వచ్చిందా? ఈ సంబంధం వెతుక్కోండి. సరే పెళ్ళిళ్ళు పెంటయ్య గారు. పెళ్ళిళ్ళు పెంటయ్య కదమ్మా, పేరయ్య. అదే పెళ్ళిళ్ళు పేరయ్య గారు. ఇప్పుడు మీరు వచ్చింది మన ఆది గారి కోసం ఒక సంబంధం చూడడానికి. బాబా ఏం చెప్పాడంటే, నేను ఒక పడుచమ్మాయిని చేసుకోవాలంటే ముందు ఒక ముసలావిని చేసుకుంటే దోషం పోద్దని చెప్పాడు. కాబట్టి నాకు అర్జెంట్ గా ముసలాలు కావాలి. మన దగ్గర మంచి సంబంధం ఉందండి, మీకు సరైన ఈడు జోడి. ఓకే పిలిపించండి, తొందరగా పిలిపించండి. దొరికింది, చేసుకోండి. ఆగండి, నేను దోషం పోవాలన్నా, నేను పోవాలన్నా. ఇది ఎందుకు నాకు? ఏంటండి ఈవిడ గురించి మీకు అసలు ఏం తెలుసు? ఏం తెలుసు? మిస్ ఇండియా పోటీకి వెళ్తే మనం ఏమన్నా తెలుసా? ఇవ్వండి వెళ్ళిపోమన్నారా? అంతే అంతే. నేను చేసుకునేది ఆయనమ్మా. నచ్చలేదు నీకు? వెనక్కి తిరుగు బాబు. ఈవిడకి కూడా నచ్చాలి. మళ్ళీ కొంచెం ఇలా తిరుగు. తిరగండి. కాస్త తల పైకెత్తు. అంతే ఎత్తుతావా? అలా 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 నడు. అంతే నడుస్తావా? కాళ్ళు నొప్పులా? ఎపిసోడ్ అంతా ఉంటావుగా, ఏదో టైంలో అనగపావు కాళ్ళు నొప్పులని అప్పుడు చెప్తాను ఈ సంగతి. కాళ్ళు కాస్త లేపు. ఏమయ్యా కాళ్ళు లేకపోతున్నాం? ఏం మనిషివా నువ్వు? ఏవే, నేను నీతో ఏం కాపురం చేయను, జస్ట్ తాళి కడతా. నా దోషం పోద్ది, నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా. ఏమే అన్నా 2022 మే అన్నా కూడా టచింగ్స్ నో. దేవుడా, కాదు, నా వయసుకి మించి సంబంధాలు వచ్చాయి. ఎంత మందిని రిజెక్ట్ చేశానో తెలుసా? ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. హలో సల్మాన్ ఖాన్ గారు, కష్టమండి. నువ్వు చెప్పారంతే మేడం. చేసుకోరని చెప్పు. చెప్తాను మేడం. ఎందుకు వెంట పడతాడు? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఇట్రారా. ఏంట్రా చూస్తున్నావు? ఈ చూపులు ఆవిడ డీపు గుచ్చుకుంటా తెలుసా? దానికి గడ్డపారతో గుచ్చినా తెలియదురా, నువ్వు ఆవిడ చూపులు దీన్ని గుచ్చుకుని అంటున్నావు. ఇలా ఏంట్రా? నేనేం చూడలేదండి. మీ నాన్న చూస్తున్నాడు రా, అక్కడ చూడు. మీ నాన్న చూస్తున్నాడు, చెప్పాడికే. ఇదిగో అమ్మా, ఇవన్నీ అనవసరం. నువ్వు ఒప్పుకుంటే తాళి కట్టేస్తా, నా దోషం పోద్ది. నువ్వేమన్నా మహేష్ బాబువా, ప్రభాస్వా, ఎన్టీఆర్, రామ్ చరణ్ వా? నువ్వేమన్నా పూజ ఎగ్దా అనుకుంటున్నావే? అరే నువ్వైనా చెప్పరా, పెళ్లి చేసుకుంటే నా దోషం పోద్ది. అయ్యా ముసల్దయ్యా, వదిలేయండి. ఈ సంబంధం వదిలేసుకుంటావయ్యా. ఏంద్రా వదిలేసేది? డొల్లా, నేనే వదిలేస్తున్నా. అది గారు, డొల్లా అంటే ఏంటి? డొల్లా అంటే డొల్లే. ఈ చేతిలో ఏముంది? డొల్లా. అంతే. అంటే అంటే అర్థం కలదా? అట్ట ఫిట్టింగ్ ఏముండదు. ఇన్ని రోజులు నన్ను అట్ట ఫిట్టింగ్ అన్నావు కదరా నువ్వు. చీ వద్దు బావా అని చెప్పా నీకు అప్పటికే. దొరికిన వాళ్ళందరూ కెలికావు. ఇప్పుడు చూడు, మలకపేట శైలజ గారు నేను డొల్లా అన్నారయ్యా. అరే ఆ ఒక్క మాట డొల్లా. ఏ నీతో నాకు అనవసరం. నా దోషం పోవాలి, నాకు నువ్వు కావాలి.
ముసల్లయ్య ముసల్లయ్య నేనేం చెయ్యను రా, జస్ట్ తాలి కావాలంటే నీ సత్యం చేసుకుంటా, ఖచ్చితంగా తాలి. అయ్యా నేను చిత్రం సీన్ చూశాను, గెటప్ సీన్ చూశాను, ఆ ధ్యాని సీన్ ఎలా ఉన్నారంటయ్యా? ఈ ముసలాడు కాకపోతే ఇంక ముసలాడు లేరా? రారా. ఈవిడ కాకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు కదా, పిలిపించు, ఒక్కొక్కరిని చూస్తా. ముందు అమ్మాయిలు లేకపోతే వేరే అమ్మాయి లేదా అనేవాళ్ళు, ఇప్పుడు ముసలి లేకపోతే ఇంకో ముసలి లేదా అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళావయ్యా నువ్వు? Adi bro, what is this? This old man is rejecting. What is this your life? This is your life. Your punchul what bro? Just those. Punchul ni. What punchul bro? This old man is rejecting. Old man kadra, old woman. Woman rejecting. Who are you married bro? Who are you married bro entra? సరే ఆది గారు ఇప్పుడు ఏం చేద్దాము? మలక్పేట్ మూసాపేట్ శైలజ గారు అయితే నో చెప్పేశారు. మన పెళ్లిళ్ళ పేరయ్య దగ్గర ఇంకా చాలా మంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేస్తా. ఎవరో ఒకరు ఈ రోజు మనకు దొరకపోరా, తాలి కట్టయిపోరా, చూస్తూ ఉండు. సరే ఈ కాన్ఫిడెన్స్ చూసే శ్రీదేవి డ్రామా కంపెనీ ఈవెంట్ ఒప్పుకుంటుంది. సో సరే ఇంకా పెళ్లి పెంటయ్య ఏదో రకంగా ఒకళ్ళు తీసుకొని రండి. ఖచ్చితంగా ఒక ముసలావిని తీసుకొస్తాను. మీకు కూడా ఒక ముసలుడు కావాలా? ముసలుడు కావాలా? హలో ఆది గారు, వచ్చే అమ్మాయి మామూలు అమ్మాయి కాదు, అందాల రాక్షసి. సరే అందం ఉండదు. రామా అందాల రాక్షసి. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం, తగిలే సుమబాణం, సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ. ఆ పాటలో నువ్వు ఎవరిని అడిగినా లేవనే చెప్తారు. అందంగా లేనా అంటే లేవు. వీడిని చేసుకోవాలా? ఆడేనమ్మా పెళ్లి కొడుకు. అసలు మీకేమన్నా బుద్ధుందా? ఏమా బయట ఎంత బేటాకుందో తెలుసా? ఇదేకొచ్చిందా మ్యాటరు? నా వరక ప్రపంచానికే తెలుసు. ఇప్పుడు ఆయన చేసుకోవమ్మా పెళ్లి. చిచ్చి చిచ్చి పని చేసుకునే బదులు ఏ సెట్ పోయినైనా చేసుకుంటాను, ఏ బెగ్గనైనా చేసుకుంటాను, ఏ ప్రొడక్షన్ అయినా చేసుకుంటాను. అంతకి కాకపోతే మన ఎపిసోడ్ డైరెక్టర్ అయినా చేసుకుంటాను. ఏమ్మా వాళ్ళ ముగ్గురు గారు చీపాయినా కాదమ్మా. ఇప్పుడు ఇదేం చేశాడు నిన్ను? ఏం చెప్పంటావు? ఒక రోజు అర్ధరాత్రి 12 గంటలకి మెసేజ్ పెట్టాడు. మెసేజ్ ఏమని? నేను 12 గంటలకి. అవును, దెయ్యాలు తిరిగే టైంలో దెయ్యానికే పెట్టాలి మెసేజ్. ఒకటగాడు వీణెవరు చేసుకుంటారు? నేను చేసుకోను బాబోయ్, నేను చేసుకోను. చిచ్చి ఆది గారు, ఆమె కూడా చీ కొడుతుంది. ఏంటండి మీరు అసలు? అది ఎవరైనా నిన్ను కొట్టారా? కొట్టారుగా. ఆయనే కొట్టాడమ్మా చాలా మందిని. ఆటగాడు, మా వాళ్ళు ఆటగాడు కాదు. పెళ్లి 40 ఏళ్ళు చేసుకున్నా చేసుకోపోయినా పర్లేదు, ఇంకా వస్తారు మన కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు. నువ్వు వెళ్ళి కూర్చో. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో అప్సరసులు రాబోతున్నారు విత్ ఎ నైస్ రొమాంటిక్ హాట్ సాంగ్స్. లెట్స్ వెల్కమ్ దెం. గుసగుసలను వినరా.
శైలజ గారు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్ మీకు? ముగ్గురు రొమాంటిక్ సాంగ్ తీసుకొని పర్ఫామ్ చేశారు. యూ ఫిల్ ద ఎయిర్ విత్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ హార్ట్స్ అండ్ హగ్స్. చాలా గ్లూమీ, చాలా క్లౌడీగా ఒక మూడ్ క్రియేట్ చేశారు. అండ్ ఆల్ త్రీ ఆఫ్ యూ, ఐ మస్ట్ హ్యావ్ టు అడ్మిట్, అంత రొమాంటిక్ ఇంటిమసీ ఉన్న సాంగ్ పర్ఫామ్ చేసినా గానీ యువర్ ఓన్ లెవెల్ ఆఫ్ డిగ్నిటీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద వే యూ డ్రెస్డ్ అప్, సబీనా కానివ్వండి, సునంతమాల అండ్ స్వాతి. అండ్ స్వాతి డాన్స్ నాకు ఎప్పుడూ ఇష్టం అవుతుంది, ఎందుకంటే తనది ఒక గ్రేజ్ ఉంటుంది, ఒక స్టైల్ ఉంటుంది. బట్ ఇన్ దిస్ పర్టికులర్ పర్ఫార్మెన్స్ ఆల్ త్రీ ఆఫ్ యూ వేర్ సో గుడ్. All three of you have delivered the best out of you. Superb. And choreographer? మాస్టర్, నాకు ఎప్పుడు అనిపించేది ఎక్కువ సిగ్గుపడే వాళ్ళని వినయం చూపించే వాళ్ళని నమ్మకూడదు. కొరియోగ్రాఫింగ్ ఫర్ లేడీస్ అండ్ దట్ టు మూడ్ ఉన్న సాంగ్స్, అంటే కొంచెం ఇంటిమేట్ గా ఫీల్ అయ్యేటువంటి సాంగ్స్ కంపోజ్ చేయడం, కొరియోగ్రాఫ్ చేయడం అనేది నిజంగా ఇట్స్ అ బిగ్ ఆర్ట్. సూపర్బ్ మనీ మాస్టర్. అండ్ ఎక్కడా కూడా ఆ ఫెమినిటీ మిస్ అవ్వలేదు. బికాస్ జనరలీ మేల్ కొరియోగ్రాఫర్ చేసినప్పుడు ఆ ఫెమినిక్ టచ్ కొంచెం మిస్ అవుతుంది, బట్ ఎక్కడా మిస్ అవ్వలేదు. వాళ్ళ చేత చాలా బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేయించారు. ద డాన్సర్స్ ఆల్సో, దే హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. చాలా బ్యూటిఫుల్ గా చేశారు. ఆల్ ద గర్ల్స్, ఎస్పెషలీ ద గర్ల్స్, ఈచ్ వన్ ఆఫ్ దెమ్ వేర్ పర్ఫార్మ్డ్ మెయిన్ డాన్సర్స్ లాగే పర్ఫార్మ్ చేశారు. సూపర్ గర్ల్స్. అండ్ బాయ్స్ రాక్. మరి ఇప్పుడు అసలు గ్రేస్ తో సంబంధం లేని ఒక వ్యక్తి ఇప్పుడు వస్తారు ఇదంతా చెడగొట్టడానికి. ఆది గారు రండి, మీరే. బట్ ఐ వాంట్ టు సీ ఆది గారు టు డాన్స్ విత్ ఆర్ డాన్సర్స్. మధురమే క్షణమే ఓచలే, మధురమే క్షణమే, మధురమే క్షణమే ఓచలే, మధురమే క్షణమే, మధురమిలా. అవునరా, తర్వాత ఎవరిని చేసుకోవాలో కూడా డిసైడ్ అవ్వాలి కదా. పిల్లల్లో ఉన్నారు. ఆది గారు మీ ఫోకస్ మారుతుంది. మీకు కావాల్సింది ఎవరు? ముసలావిని చేసుకున్నాక నేను ఇంకొకరిని చేసుకోవాలి కదా. వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకుంటాను. కానీ ఇంకా ముసలామిలందరూ మీ వ్యవహారం చూస్తే ఎందుకు వస్తారు మీ దగ్గర చెప్పండి? ఆల్రెడీ రిజెక్ట్ చేస్తున్నారు కదా, మళ్ళీ మీరు ఇలా బిహేవ్ చేస్తే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? సరే, వాళ్ళు 6 పోయినా ఇంకో 2 ఉంటారు కదా. సో మొత్తానికి ఒక గ్రేస్ఫుల్ పర్ఫార్మెన్స్ ని చూసాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ లేడీస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ. ఇలా అయితే వర్కౌట్ అవుతుంది కానండి. డైరెక్ట్ గా పెళ్లి చూపులే. ఒక కొత్త అమ్మాయిని ఇప్పుడు లాంచ్ చేశాను, పెళ్లి చూపులో చూసుకోవడం. ఇంకా ఆది గారికి సీనియర్ సిటిజన్స్ కి పెళ్లి చూపులా? అవును. సరే అమ్మాయి పెళ్లి కూతురు వచ్చేసింది. ఆ పెళ్లి కొడుకు వాళ్ళు రమ్మనండి. వాళ్ళ అమ్మాయి ఎవరంటావు? ఈ అమ్మాయా వెనకమ్మాయా? ఈ అమ్మాయే పెళ్లి కూతురు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, సెంటర్ లో కూర్చోబెట్టాం. ఏదో తేడాగా ఉందేంటి? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అమ్మాయి లేచి అల్లుడి గారికి వచ్చి తీస్తావా? అయ్యి బాబోయ్ సిగ్గు. చచ్చి నా లైఫ్ లో ఈ సంవత్సరం 2 విషయాలకు బాధపడ్డాను నేను. ఏంటి అల్లుడు గారు? ఒకటి వరల్డ్ కప్ పోయినప్పుడు, ఇది టీ కప్పుతో వస్తున్నప్పుడు. అమ్మా ఇందులో టీ లేవు, ఆవిడ వణుకుతూ వచ్చేసరికి మొత్తం పోయినాయి. పువ్వా
ఆది గారి పొలంలో మొలకలు వచ్చాయి. మొలకలేంటి, పువ్వులు కూడా వచ్చాయి. అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడగండి, అమ్మాయికి అసలు నోరు లేదు. అమ్మాయికి నోరేంటి, పళ్ళు కూడా లేవు, చూసాం. మేము అడగాల్సిన అడుగుతాం కానీ అమ్మాయిని ఏమన్నా బా ఆవిడని ఏమన్నా అడగాలనుకుంటే అడగమనండి. అమ్మాయి కాదండి, నా పేరు బేబీ. అంటే ఏంటి ఇప్పుడు నువ్వు బేబీ, నేను విరాట్, మన ఇద్దరం గంట వీడియో చేయాలి ఇప్పుడు? ఊరుకో అమ్మా. చేసినా చేస్తావు నువ్వు. సర్లే, మీరేమన్నా అడగాలనుకుంటే అడగండి. ముక్కుపై ముద్దు పెట్టు. అబ్బా ఏమండి, మీరు ఎప్పుడు వచ్చి లేపినా నేను లేచి వస్తానండి. అసలు నేను నిన్నెందుకు లేపుతానే? నువ్వేమన్నా తెల్లారులు ఆంటీవా? కాదు కదా. అల్లుడు, మా అమ్మాయి మామూలు అమ్మాయి కాదు. ఆకలేస్తే అన్నం పెట్టుద్ది, అలసొస్తే ఆయిల్ పెట్టుద్ది. ఆ మూడోది మాత్రం చేయలేదు కదా, ఎందుకు ఈ పెళ్లి? ఏమండి, మన పెళ్ళైనాక గోవా వెళ్దామా, బ్యాంకాక్ వెళ్దామా? బేగంపేట హాస్పిటల్కి వెళ్దాం. అమ్మాయికి డాన్స్ వచ్చా? డాన్సా? బెల్లి డాన్స్ కావాలా? బల్లిలా వేస్తుంది. నీకు పోల్ డాన్స్ కావాలా? బ్రేక్ డాన్స్ కావాలా? కార్ బ్రేక్ డాన్స్ కావాలా? బైక్ బ్రేక్ డాన్స్ కావాలా? అన్ని ఉన్నాయి అమ్మాయి దగ్గర. మాకు బ్రేక్ డాన్స్ వద్దు, క్లచ్ డాన్స్ ఉంటే పెట్టు. కొంచెం ఖర్చు ఎక్కువైన పర్లేదు కనుక క్లచ్ నీకే పెట్టేస్తాను. పాప కావాలా మీకు, బాబు కావాలా? ఏంట్రా ఇది? అయ్యొద్దు, మనకి ఇంకేదన్నా చెప్పు. మీతో కొద్దిగా పర్సనల్ గా మాట్లాడాలండి. పర్సనల్ గా మాట్లాడతారా? మీరు అడ్వాంటేజ్ టిఫిన్స్ బీల్స్ అలాంటివి చేయకండి. నువ్వు కూడా తోడురారా? పర్సనల్ అంటుంది. ఏమండి, మీకు తాగుడు అలవాటు ఉందా? నాకు తాగుడు అలవాట్లేదు, నీకు వాగుడు అలవాటు బాగున్నట్టుంది. అది కాదండి, మీరు ఏమైనా వెనక వేసారా? ఇంత పనులు చేస్తుంటారు కదా. వెనకంటే నేనండి డబ్బులు. నేనేం వెనకేలేదు, మిమ్మల్ని పిలిచాడే పెళ్లిల పేరయ్యా, ఆయన వెనకేసాడు ఒక 4 రాళ్ళు. మీరు ఇప్పుడు ఈ షోలు అవి చేస్తుంటారు కదా. అవును. ఎంతమందో లేడీస్ మీ చుట్టూ ఉంటారు. అసలే మీరు రొమాంటిక్ హీరో అని కూడా విన్నాను. మీకు ఎవరితోనైనా అఫైర్స్ ఉన్నాయా అని చిన్న డౌట్ నా. ఒకవేళ లేకపోతే ఏంటి ఇప్పుడు పరిస్థితి? సుందరాంగిని మీకు అర్పించుకుందామని. ముందు ఆవిడకి స్కిట్ అని చెప్పండి, నిజంగానే కనెక్ట్ అవుతుంది ఆవిడ. కనెక్ట్ అయిపోండి, తప్పే ఉంది. కనెక్ట్ అయ్యేది ఆవిడకి చెప్పలేదా నువ్వు? జస్ట్ తాళి కడతా, తర్వాత ఇంకో పెళ్లి ఉందని చెప్పావు ఆవిడకి. కోహ్లీ గారు మొన్న సెంచరీ మిస్ అయింది, ఎంత బాధపడ్డారు. అలాగే మీకు కూడా సెంచరీ దాకా వెళ్ళారు కదా. చేసేయండి, ఏమైంది? బేబీ ఒక్క నిమిషం, ఇంత పర్సనల్ గా మాట్లాడాలి. తను ఇవన్నీ మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా తేడాగాడు. అవునా? అవును. డొల్ల కాదు, ఆశపడి వచ్చాను. ఆది అంటే హైపరాది కాదా? హైపరాది ఏనే, కాకపోతే మీ విషయంలో కాదు. ఏమైందన్నా? ఏమైంది బేబీ? హైపరాది కాదు, డొల్లా. అందుకేనేమో ముదిరిపోయిన బెండకాయలాగా ఉన్నా కూడా నీకు ఇప్పటి వరకు పెళ్లి కాలేదు అంటే నేనేమో అనుకున్నాను. నేను జస్ట్ నీకు తాళి కట్టేస్తే దోషం పోద్ది, ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు. నీకు ఓకే కదా? మాటరాని మౌనమిది. ఏం సంబంధాలు మీరు తెచ్చేది బాబు? ఫస్ట్ ఆవిడేమో డొల్ల అంది, ఇది వచ్చి డొల్ల అంటుంది. ఇంతమంది డొల్లా అంటే నిజంగా డొల్లనేమో. ఇంద్రజ గారు చూసారు కదా మన ఆది. చూసాను, కళ్ళు చల్లబడింది నాకు. ఈ రోజుకి నా మనసు అంతా పొంగిపోయింది. డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎంతమంది ఆడవాళ్ళు ఉసురు పోసుకున్నావు, అందుకే నీకు ఎవ్వరు ఒప్పుకోవట్లేదు. అందుకే డొల్లా. నాకు ఈ సెగ్మెంట్ చాలా నచ్చింది. అమ్మా, మీరు అద్దరగొట్టారు, సూపర్ గా చేశారు. థ్యాంక్ యూ. ఆపోజిటే డొల్లా, అంతే.
థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. వన్స్ అగైన్ యు ఆర్ రిజెక్టెడ్. ప్లీజ్ గో బ్యాక్ డొల్లా, వెళ్ళండి. ఆల్ రైట్, సో శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది పెళ్లి చూపులు బిట్వీన్ సీనియర్ సిటిజన్స్ అండ్ మన ఆది గారు. సో ఇప్పుడు ఒక గేమ్ జరగబోతుంది. ఆ గేమ్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. గేమ్ వచ్చి సెంటర్ లో ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత ఎల్ఈడి మీద ఆర్డర్ లో కొన్ని ఫోటోస్ వస్తాయి. ఆ ఫోటోల్లో ఫ్రూట్స్ పేర్లు, కలర్స్ పేర్లు, స్టేట్స్ పేర్లు ఏమైనా కావచ్చు. కానీ ఇక్కడ నుంచున్న మనిషి ఆ ఎల్ఈడి మీద ఫోటో చూసిన తర్వాత కరెక్ట్ గా ఆర్డర్ లో ఆ పేర్లు గుర్తించుకోవాలి. అండ్ అది కంటిన్యూస్ గా ఉండదు. ఒక ఫ్యూ సెకండ్స్ ఆ ఫోటో చూపిస్తాము, వెంటనే మెమరీలో అది క్యాప్చర్ చేసుకుని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇటువైపు తిరిగిన తర్వాత ఆ పేర్లు మీరు ఆ సేమ్ ఆర్డర్ లో చెప్పాలి. ఒకవేళ అది తప్పు అవుతే అమ్మాయిలందరూ డమ్మీ స్టిక్స్ తో నుంచొని ఉంటారు. అండ్ మీకు తెలుసు ఏం చేయాలి. ఆర్డర్ రాంగ్ గా చెప్తే ఏం చేయాలి? చితక్ కొట్టాలి, చితక్ కొట్టాలి. ఫస్ట్ అమ్మాయిని పిలుద్దాము. అమ్మాయిలు రండి. అండ్ మీ అందరినీ సపోర్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు ఆది గారు. సపోర్ట్ చేయడానికి ఓకే, మేము సెలెక్ట్ చేసుకుంటాం. మాకు ఫస్ట్ నరేష్ గడు కావాలి. నరేష్ రా. నరేష్, ఎల్ఈడి మీద ఒక ఫోటో వస్తుంది. ఆ ఇమేజ్ ని బాగా గుర్తు పెట్టుకో. ఏ పేరైనా వస్తే ఆర్డర్ లో చెప్పాలి. ఆర్డర్ తప్పుగా చెప్తే ఉతుకుడే. ఓకే, ఇమేజ్ ప్లీజ్. అయిపోయింది, తొందరగా తీసేయండి. రెడీ. ఒకటి కూడా సరిగా చెప్పు. వసంత ఋతువు, జిత్తు ఋతువు, ఆయనే ఆయనే. ఆగండి, గ్యాప్ ఇవ్వండి చెప్పడానికి. చెప్పు చెప్పు. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, గ్రీష్మ ఋతువు, గ్రీష్మ ఋతువు చెప్పు. ప్రసాద్ ఋతువు, కార్తీక ఋతువు, వసంత ఋతువు, శరత్ ఋతువు, శరత్ వర్ష, హిమాలయన్ ఋతువు. పడాలి ఇప్పుడు, పడాలి ఇప్పుడు. చెప్తాయినా. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు. వర్ష ఋతువు ఉంది. దీని వర్ష ఋతువు ఉంది. ఆగు. వసంత ఋతువు, హేమంత్ ఋతువు. నాకెందుకో జుత్తు గాని పిలవాలనిపిస్తుంది అబ్బా. షబీనా రాగానే అడిగింది నేను ఆడతా అని. షబీనా రెడీ. నెక్స్ట్ రెడీ. ఇమేజ్ ప్లీజ్. ఇంకెందుకులే, ఇంకా కొట్టు. ఇది ఎలాగో ఆపదు, కొట్టు. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే చైత్ర మాసం ఏ నెలలో వస్తుంది? అక్టోబర్ లో వస్తుంది. అక్టోబర్ లో వస్తుంది. ఏ నెలలో వస్తుంది? గెస్ట్ చేయి లోపు. మీరు గెస్ట్ చేయండి బామ్మ. మార్చ్ ఏప్రిల్. అనూరా నువ్వు తప్పుకో. ఒక్క నిమిషం నువ్వు తప్పుకో. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం. మాఘం, రోగం చెప్పు. అయిపోయింది. ఒకటి ఉంది. పాల్గొనం. సూపర్. థ్యాంక్ యూ షబీనా. నెక్స్ట్ జిత్తు రండి. వీడికి ఏంటి అబ్బా మంచి పిక్చర్. రెడీ, తొందరగా. సో జిత్తు గారు మీకు క్వశ్చన్. ఓకే, 24 గంటల టైం ప్రకారం పావు తక్కువ 9 అంటే ఎంత టైం? 24 గంటల్లో పావు తక్కువ 9 అంటే ఎన్ని గంటలు? 9 గంటల 30 సెకండ్లు. 8:45. ఏంటా అది కూడా చెప్పలేకపోతున్నావు జిత్తు? ఎంత ఈజీ. పావు తక్కువ 9 అంటే తెలీదా? తెలుసు, బట్ మర్చిపోయా అమ్మా. అయితే తీసుకో, తండ్లు తిను. ఓకే, అశోక్ రండి. రెడీ. పిక్చర్ ప్లీజ్.
మా అక్షరంతో స్టార్ట్ అయ్యే రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ చెప్పండి. మధ్యప్రదేశ్, మణికొండ, మణికొండ, వచ్చింది మిర్జాపూర్, మిర్జాపూర్. అశోక్ చెప్పండి. మధ్యప్రదేశ్, మిజోరం, మణిపూర్. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, అతన్ని పిలుద్దాం. బాబు నువ్వురా. మీరందరూ ఇతను గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి శ్రీదేవి డ్రామా కంపెనీకి రాకూడదు. ఏం చేస్తారో చేయండి. సో మీకు క్వశ్చన్, ఇంగ్లీష్ క్యాలెండర్ పరంగా ఆగస్ట్ నుంచి మీరు వెనక్కి జనవరి దాకా మంత్స్ చెప్పాలి. అది అతని మీద కోపం కాదులే, కోపం కాదులే. ఆగస్ట్, జూలై, జూన్, ఏప్రిల్. మేకి వెళ్ళింది. మే మే వస్తావు ఇంకోసారి, వస్తావు ఇంకోసారి. నెక్స్ట్ మన ఇమాన్యుయల్. సో సంవత్సరం మొత్తంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు 31 డేస్ 31 రోజులు ఏ నెలలో వస్తాయో అవి చెప్పండి. జనవరి, మార్చి, మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్. అరే నీ అబ్బా ఇట్రా. ఆగస్ట్ 31 అయితే నీకు అరే అక్టోబర్, ఇంకొకటి నవంబర్, ఉంటది, డిసెంబర్. సారీ సారీ డిసెంబర్, డిసెంబర్, డిసెంబర్. ఓకే కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ ఏంటంటే మండే టు సండే. మండే నాకు మండే హిందీలో చెప్పాలి. మండే, మండే, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. ఆదివారం లేదు, ఆదివారం లేదు. రవివారం, రవివారం, రశ్మివారం. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు జరుగుతుంది ఆది గారు పెళ్లి చూపులు. ఖచ్చితంగా ఒక సీనియర్ సిటిజన్ దొరకాలి, ఆమెని పెళ్లి చేసుకుంటేనే ఆది గారికి ఏదో ఎంతో కొంత ఫ్యూచర్ ఉంటది. ఆది గారు మీరు ఒక విషయం గమనించారా? ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే మీరు ఓన్లీ పెళ్లి చూపులు ఎవరో ఒకరు దొరికేయాలి అనుకుంటున్నారు, కానీ దానికి ముందు ఒక చిన్న ట్రావెల్ ఉండాలి, ఒక లవ్ స్టోరీ ఉండాలి, ప్రేమ, ఆప్యాయతం, అనుబంధం ఇవన్నీ ఉండాలి. అప్పుడే కదా మనసు మనసు మ్యాచ్ అవుతాయి. అంత ట్రావెల్ అయ్యాక ఏం జరిగిందో కొన్ని చూశాను నేను, అందుకని ఎందుకులే అని. Emotional, damn it. అన్ని స్టోరీస్ ఒకేలాగా ఉండవు. ఓకే ఓకే ఇది కూడా కంపల్సరీ కావాలి. అందుకే ఇప్పుడు మన ముందు కొన్ని కపుల్స్ వచ్చి అసలు ఈ ప్రేమ, ఈ లవ్, ఈ కాదలు, ఇష్కు ఏంటనేది చూపిస్తారు. ఓకేనా? సో క్యాన్ వి హావ్ ఆల్ దోస్ లవ్లీ కపుల్స్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్? సో ఇప్పుడు మీ అందరికి ఒక మంచి బంపర్ ఆఫర్ ఉంది. ఇప్పుడు ఆది గారికి అసలు లైఫ్ ఏంటి, ఓన్లీ పెళ్లి చూపులు కాదు, దాని ముందు ఒక ట్రావెల్ ఉండాలి, ఒక మనసుకి మనసు కనెక్ట్ అవ్వడానికి ప్రేమ ఉండాలి. అది ఎవరు బాగా ప్రూఫ్ చేసి చూపిస్తే వాళ్ళకి 25,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. ఒక్కో పేరు డైలాగ్ ప్రపోజల్ చేసుకో, ఆ తర్వాత డాన్స్. సరే మంచిగా చూపించండి. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ మీ పేరు డైలాగ్ ప్రపోజల్. అమ్మా అమ్మా అమ్మకి చెప్తున్నా ఒక మాట. అమ్మకి కాదు, పక్కన అమ్మకి చెప్పాలి. అమ్మ అంటే నువ్వు ఒక్కసారి అడుక్కున్నావు అనుకున్నాం మేము. స్వాతి, చాలా రోజుల నుంచి నీకు మాట చెప్పాలనుకుంటున్నా. చెప్పే ఛాన్స్ ఎప్పుడు రాలేదు, బట్ ఇప్పుడు వచ్చింది, చెప్తున్నా. ఆకాశంలో ఎన్ని వేల నక్షత్రాలున్నా అందులో చందమామ చాలా స్పెషల్. ఈ ప్రపంచంలో ఎంతమంది అమ్మాయిలున్నా నువ్వు మాత్రమే నాకు స్పెషల్. స్వాతి, ఒక్కసారి నీ కాలు నా చేతి మీద పెడతావా? ఎందుకు? పెట్టు, చెప్తా. ఇప్పటి వరకు చందమామ మీద మనుషులు కాలు పెట్టారు, కానీ ఫస్ట్ టైం ఒక చందమామ మనిషి మీద కాలు పెట్టింది.
సరే నేను ఒకటి చెప్పనా? చెప్పు స్వాతి. చెట్టుకు నీరు పోస్తే ప్రాణం వస్తుంది, గాలి పీలిస్తే జీవులకు ప్రాణం వస్తుంది, కానీ నిన్ను చూస్తే నేను చచ్చిపోయినా నా ప్రాణం లేచి వస్తుంది. లే ప్రాణం వస్తుంది, లేచి వస్తుంది, రేటింగ్ వస్తుందా? ఇప్పుడు అసలైన జోడి. మీ ఇద్దరు ఒక 2 నిమిషాలు ఫస్ట్ ఒకరినొకరు చూసుకోండి. అప్పుడు ఆలోచించండి, మాది పెయిరేనా అని మీరు అనుకున్నప్పుడు స్టార్ట్ చేయండి. శ్రీవిద్య, నా ప్రేమ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, నేను టోకెన్ ఇస్తే నువ్వు భోజనం చేస్తావో లేదో తెలియదు, కానీ నువ్వు టోకెన్ ఇస్తే నేను మాత్రం భోజనం చేస్తా. సరే బాబు, గుణదలలో నీ గుండె చూసినప్పుడే నా గుండె గులాబ్ జామ్ అయింది. మీ ఇద్దరిని చూశాక మా గులాబ్ జామ్ గుండె అయింది. ఏరా ఉన్నోళ్ళలో మంచి వాళ్ళని ఎతికేసుకున్నావా? యామిని, నీకు విషయం చెప్పాలి. ఇప్పుడు దాకా నా పక్కన నుంచున్న వాళ్ళందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు. ఒక ఛాన్స్ ఇస్తావా? నిన్ను కూడా ఎక్కడికో పంపించేస్తా. సరే, నేను ఒక విషయం చెప్తా. చెప్పు. ఇమ్ము, మీ అమ్మకి చెప్పు కోడలు వస్తుందని. కోడలు వస్తుందని. చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో. ఈ ఒక్క పాట నువ్వు జీవితాన్ని నాశనం చేసావు. దా మా అమ్మకి చెప్దాం. నెక్స్ట్ ఇది అసలైన జోడి. ఇది జోడి కాదు, బీడి. నువ్వు లేని నా జీవితం ఎవరు బుక్ చేయని ఓలా, తుప్పల్లో దూరని కృష్ణకాంత్ పార్కుల, రాత్రిపూట ఒంటరిగా ఉన్న ఇంద్రనార్ గడ్డల నా జీవితం. ఏవో బాబు, అక్కడక్కడ తిరిగే నీకే తెలియాలి ఇవన్నీ. నీ గురించి చెప్పాలంటే, రాత్రుల్లో ఎలగని టార్చ్ లైట్ లాగా ఔటర్ రింగ్ రోడ్డు పైన లారీ రాకపోవచ్చు, నీలో విషయం లేకపోవచ్చు, నేను ఎవరితోనే లేచిపోవచ్చు, కానీ జీవితాంతం మన ప్రేమ చిగురిస్తూనే ఉంటుంది. డాన్స్ లాస్ట్. జిత్తు నువ్వే ఫస్ట్. మీరు చూసాను కళ్ళలో దాచాను, రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే, నేను చెరిపోయే నా ప్రాణం, కొరణెను నిన్నే ఈ హృదయం, నా ముందుందే అందం, నాలో ఆనందం, నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం. నీకు డాన్స్ రాదంటే రాదని చెప్పరా, అమ్మాయి కాళ్ళు ఎందుకు పట్టుకుపోతున్నావు? సరే బాబు. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. బేసిక్ గా ఈ ఫైట్లన్నీ నిపుణుల పర్యవేక్షణ జరుగుతున్నాయి. ఇంట్లో ట్రై చేయకండి దయచేసి. డాన్స్ ఇది. సారీ. 3 చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే, నా మనసులోకి హో అందంగా దూకి, దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే, ఓ చూపుతోటి హో ఓ నవ్వుతోటి. మీరు ఒకవేళ ముందే చెప్పండి, వద్దంటే వద్దు, చేయాలని చేయండి. రేపింది జ్వాల, ఏం చేయమంటావు నా కూడా కొత్తగా. భయ
భయ్యా ఫస్ట్ టైం లిరిక్స్ రాంగ్, నాకు కూడా కొత్త దానికి పాత ఇవన్నీ. ఫస్ట్ సెగ్మెంట్ జిత్తు అండ్ స్వాతి చాలా బాగా చేశారు. ఆ డైలాగ్స్ చెప్పడం, మాటలు మాట్లాడడంలో కొంచెం కామెడీగా బాబు అండ్ విద్య కూడా కొంచెం బెటర్ గానే చేశారు. డాన్స్ సెగ్మెంట్ వచ్చేసరికి ఇమ్ము అండ్ యామిని సూపర్బ్ గా పర్ఫామ్ చేశారు. అండ్ అలాగే రమేష్ గారు అండ్ శాంతి. నాకెందుకో గిఫ్ట్లు ఇంద్రజా గారికి వెళ్ళిపోతాయో అనిపిస్తుంది. జోడీ అనేటప్పటికి ఒక చిన్న రొమాన్స్ క్రియేట్ అవ్వాలి కదా, అలా క్రియేట్ అయింది రమేష్ గారు అండ్ శాంతి అని అనిపిస్తుంది. సో రొమాంటిక్ జోడీగా మనం వాళ్ళని తీసుకోవచ్చు. ఓకే, సో కంగ్రాచులేషన్స్ టు ది అల్టిమేట్ కపుల్ రమేష్ గారు అండ్ శాంతి స్వరూప్ గారు. మన మధ్య ఆఫ్ కోర్స్ ఒకళ్ళు ఉన్నారు. ప్రవీణ్, ఏంటి అంత డల్ గా ఉన్నావు? డల్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ జోడీలు అన్ని చూసాను కదా, మనకు కూడా ఒక జోడి ఉంటే బాగుంటుంది అనేసి అనుకున్నా. అలాగే మీకు అందరికి కూడా పరిచయం చేయాలనేసి కూడా అనుకుంటున్నా. ఒక 1 year నుంచి వెళ్ళి నేను ఇష్టపడే వాళ్ళకన్నా నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అవునా అనేసి నాకు అర్థమైంది. తను కూడా ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కసారి మీరు అమ్మ పర్మిషన్ ఇస్తే మీ కోడల్ని మీకు చూపిస్తా. సీరియస్లీ నిజంగానా? రియల్ అమ్మ. నేనే ఇదివరకు వేరే వాళ్ళ ఎమ్మటి పడడం జరిగింది, కానీ ఇక్కడ ఫస్ట్ టైం. ఒక్కసారి మమత, ఒకసారి స్టేజ్ మీదకి వస్తావా? తిన పేరు మమత, తినది రాజమండ్రి. ఓకే, హాయ్ మమత, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. తిను నన్ను, నేను వేరే వాళ్ళని ఎంత ఇష్టపడ్డానో తిను నన్ను అంత ఇష్టపడ్డది. అందుకు బేసిక్ గా మమత అంటే నాకు చాలా ఇష్టం. కానీ అసలు ఆమె వచ్చి రాజమండ్రి, నువ్వు వచ్చి హైదరాబాద్, ఎప్పుడు కలిసారు? ఎక్కడ కలిసారు? మనం అవుట్ ఆఫ్ ఈవెంట్స్ కి వెళ్తాంటాం కదా, అలానే నేను రాజమండ్రికి ఒక ఈవెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ తను మాట్లాడడం జరిగింది. మీరు ఎప్పుడు బాధపడతా అంటారు అని ఫీల్ అవుతా అంటారు కదా, మీరు ఏమనుకోనంటే ఇవన్నీ విశేషాలు ఆమె చెప్తే బాగుంటుంది. తననే అడగండి. నాకెందుకు అంత నమ్మబుద్ధి కావట్లేదు. హాయ్ మమతా, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అండ్ ఇది నిజం అయితే వీఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ఇక్కడ, బికాస్ అఫ్ కోర్స్ వీఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆఫ్ ప్రవీణ్. ఎస్పెషలీ హీ హాస్ అ వెరీ స్ట్రాంగ్ బాండ్ అండ్ స్ట్రాంగ్ కనెక్ట్ విత్ ఇంద్రజా గారు. సో డెఫినెట్ గా ఇది నిజం అయితే విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నాకెందుకు నిజం అని అనిపిస్తుంది రే, ఇదే నన్ను కొత్త గారు కొన్నది. లేదమ్మా, అడిగినప్పుడు ఏం చెప్పేవరా? ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చున్నావు, ఇదేనారా? అంటే లాంగ్ కదమ్మా, ఇలా నీకు ఇబ్బంది అవుతుందని కొత్త కారు. ఇప్పుడు అర్థమైందిరా, లాంగ్ ఎంత దూరం? రాజమండ్రి దాకా వెళ్ళాలని. ఓ, అందుకే మీరు ఇట్లా తలగొట్టుకుంటున్నారా? అదే నాకు అప్పుడు అర్థం కాలేదు, ఎందుకు వీడు ఇలా అంటున్నాడు. అంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చు కదమ్మా, అందరు కలిసి వెళ్ళొచ్చు కదమ్మా అంటున్నాడు. ఎంతమంది అయ్యా మీ ఫ్యామిలీలో? మమత దగ్గర అడుగు ఎంతమంది అని. మమత, నీ నోటి నుంచి వినాలనుంది. తను చెప్పింది నిజమే. నాకు ఎప్పుడు నచ్చాడు అంటే మా ఫ్యామిలీ ఈవెంట్ కి వచ్చినప్పుడు, అంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, బట్ అయితే తను ఫ్రాంక్ గా అయితే తను చాలా మంచి ఎంటర్టైనర్ కాబట్టి ఇష్టపడి నార్మల్ గా మాట్లాడాను ఫ్రెండ్లీగా. సో ఇద్దరం కూడా కనెక్ట్ అయ్యాం. అలా కొన్ని రోజులు మాట్లాడుకున్న తర్వాత నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశాను తనకి, ఎందుకంటే తనని మిస్ చేసుకోవడం ఇష్టం లేదు. సో తనకి తోడుగా ఉండాలని అనిపించింది, సో నేనే ప్రపోజ్ చేశాను. కొంచెం టైం తీసుకున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఎందుకో నాకు తెలియదు, తను మీరే అడగాలి ఫస్ట్. ఇంత మంచి అందమైన అమ్మాయి, ఇంత మంచి మనసున్న అమ్మాయి దొరికితే నువ్వు టైం తీసుకున్నావా? టైం తీసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇవన్నీ వీటి గురించి తెలుసు కాబట్టి మనం టైం తీసుకుంటాం. ఆల్రెడీ 3-4 దెబ్బలు పడ్డాడు. అయితే ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది? అంటే ఒక 1 year. అంటే ఇది ఎక్కువ బయట పెట్టొద్దు అనేసి చెప్పలేదు. అనుకోని పెట్టొద్దు శ్రీదేవి డ్రామా కంపెనీలో వచ్చి పెట్టారు. ఇప్పటికీ కూడా ప్రపోజ్ చేయలేదు తను, ఈ రోజు వరకు సరిగా చెప్పలేదు కరెక్ట్ గా. చెప్పే టైం వచ్చినప్పుడు చెప్తాను. పర్మిషన్ ఫాట్. ఇప్పుడు దాకా ప్రపోజ్ చేయలేదా? లేదు, ముందు మీ ఇంటికి తెలుసా? ఇప్పుడు తెలుస్తుంది మ్యామ్ చూసాక. ఓకే. అంటే ఫ్యామిలీలో ఉంటాయి కదా అమ్మా కొన్ని. నువ్వు నాతో మాట్లాడకు, కనీసం ఆ కార్ చూపించి మళ్ళీ నేను అడుగుతున్నాను, ఫ్యామిలీ కోసం ఏంటి ఇంత పెద్దది ఎందుకురా అనేసి నేను అడుగుతున్నాను. కనీసం అప్పుడైనా ఒక మాట చెప్పావా? నువ్వు మాట్లాడకు మమత, నువ్వు చెప్పమ్మా, నువ్వు మాట్లాడు. ఇప్పుడు దాకా మమతా మాట్లాడింది, కానీ అమ్మాయికి పెద్ద కారు కాదు కావాల్సింది, మంచి మాటలు, ప్రేమ. అండ్ ఇప్పుడు దాకా నువ్వు అమ్మాయిని ప్రపోజ్ చేయలేదంటే
నేను హట్ అవుతున్నా. మౌనిక అంటే నార్మల్ మౌనికనా? మౌనిక ఎవరు? ఇంతకీ మౌనిక ఎవరో చెప్పాలి, నాకు ఇప్పుడు తెలియాలి. ఇంద్రజ మ్యామ్, నాకు ఇది న్యాయం చేయండి ఫస్ట్. నాకే తెలియదురా నిజంగా. మమత అంత పెద్ద కారు కొనింది మమత, మౌనిక. మౌనిక ఈజ్ ఏ ఫ్రెండ్, మమత ఈజ్ ఏ గర్ల్ ఫ్రెండ్. నన్ను అర్థం చేసుకునేంత గుణం తన దగ్గర అయితే ఉంది, అదైతే నాకు తెలుసు. నువ్వు అర్థం చేసుకుంటావు అనేసి అనుకుంటాను. బిస్కెట్లతోనే పడేసావు ఫస్ట్. ఆ అమ్మకు కోడలు ఇవ్వాలని ఎప్పటి నుంచో ఆశపడతానా. నువ్వు ఓకే అంటే ఆ అమ్మకు కోడలుగా నిన్ను స్వీకరించుకుంటా. ఐ లవ్ యూ. ఇంద్రజ గారు నిజమేనారా? ప్రాంకా నిజమో చెప్పు ప్రవీణ్. రే ప్లీజ్ రా. మీ అమ్మకి నిజం చెప్పరా, మీ అమ్మకి నిజం చెప్పరా. నిజమే అమ్మా. అవునా మమత? నిజం మ్యామ్. నా తరపు నుంచి నేను చెప్పేది, మీ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలని మీరు అనుకుంటున్నారో, పెళ్లి అన్నది 2 కుటుంబాలకి సంబంధించిన విషయం. సో ఫ్యామిలీస్ కి ముందు చెప్పండి, వాళ్ళ ఆశీర్వాదంతో, వాళ్ళందరి అనుమతి అన్న ఆనందంతో మీరు ఇద్దరు పెళ్లి చేసుకోండి. అదే కరెక్ట్ అయిన దారి. ఓకే, ఆల్ ది బెస్ట్. అమ్మా, యువర్ అబ్జెక్షన్, దిస్ ఈస్ ఆల్ ఫ్రాంక్ అమ్మా, ఫ్రాంక్ అమ్మా. అరే నువ్వు అసలు మనిషివేనా? మీ అమ్మను ప్రాంక్ చేస్తావరా నువ్వు? మీ అమ్మను ప్రాంక్ చేస్తావరా నువ్వు? అమ్మా సారీ అమ్మా, రియలీ సారీ అమ్మా. అమ్మా సారీ అమ్మా. సారీ మ్యామ్. లేదు, మా అమ్మ నిజంగా ఫీల్ అయింది. బేసిక్ గా ప్రతి ఒక్క కొడుకు ఉంటది, తల్లిని చిన్నగా ఆట పట్టియాలి, తల్లికి చిన్న సర్ప్రైజ్ లాగా మాట్లాడు. నీకు పెళ్ళంటే అంత ఇదే అయిపోయిందా? లేదమ్మా, ఆటల పరాగ్గా అయిపోయింది. అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేసి గమనించావా? ఇప్పుడు అమ్మ ప్రాంక్ చేస్తుంది. లేదండి, లేదు లేదు, నేను నిజంగానే అడుగుతున్నాను. నో, ఐ కాంట్ అక్సెప్ట్ దిస్. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి కూర్చోండి. ఓకే, సో ఇప్పుడు రమా తారా గారు వచ్చి ఆది గారిని ఇంప్రెస్ చేయబోతున్నారు సంగీత రూపంలో. ప్లీజ్ వెల్కమ్ రమా తారా గారు. నాన్న రూసుల కూర నాలిక కెరక, నాన్న రూసుల కూర నాలిక కెరక. రమతార గారు నమస్కారం, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం. ఇక్కడ రావడం ఎలా అనిపిస్తుంది? చాలా దూరం అనిపించిందండి. దేవుడా, ఎలా వచ్చారు? ఆది పెళ్లి పాటలు పాడాలి అని వచ్చిన. ఆది గారు ఎక్కడ ఉన్నారు? నాకెవరికండి, ఆయన పెళ్లి గురించి నేను పాటలు పాడాలని వచ్చిన. మరి ఆయన ఎక్కడ ఉన్నది నాకు తెలియదు. వచ్చే ముసలి ఇక్కడ ఉన్నా, ఇగో ఇప్పుడు కనపడ్డాడు. ఇప్పుడు ఈయన్ని ఇంప్రెస్ చేసి మంచిగా పాటలు పాడండి, ఓకేనా? ఆల్ ది బెస్ట్. పెళ్ళంటే ఏమిటంటే నన్ను ప్రేమించిందాక తెలుసు. పెళ్ళంటే ఏమిటంటే నన్ను ప్రేమించిందాక తెలుసు. భూషాడమ్మా భూషాడు బుల్లి పెట్టల్లో ఉన్నాడు, కళ్ళకెప్పుడు కనపడడు, కబురులెన్నో చెప్పుతాడు. భూషాడమ్మా భూషాడు బుల్లి పెట్టెల్లో ఉన్నాడు, కళ్ళకెప్పుడు కనపడడు, కబురులెన్నో చెప్పుతాడు. భూషాడమ్మా భూషాడు బుల్లి పెట్టెల్లో ఉన్నాడు, కళ్ళకెప్పుడు కనపడడు, కబురులెన్నో చెప్పుతాడు. భూషాడు
చూశాడు పిల్లి పెట్టెలో ఉన్నాడు. ఆదిగారి పెళ్లి పాటలు మంచిగా సమాజంగా పాడదామని వచ్చిన సంతోషంగా సంబూరంగా. బాగా పాడితే నీతోనే పెళ్లి. నీకు సిగ్గు లేదులే, నీకు లజ్జ లేదులే, నువ్వు దాగి మంచి కాయ చూస్తావు పిల్లగా, నిన్ను ఏమి చెయ్యాలే పిల్లగా, నిన్ను ఏమి చెయ్యాలే. ఓ పిల్లగా మరి నా పిల్లగా, చెప్పినట్టు నువ్వు ఇంట్లో ఉండవు పిల్లగా, నువ్వు ఎందుకని వినవయ్యా పిల్లగా, నువ్వు ఎందుకని వినవయ్యా. గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మోగిందిలే వీళ్ళ పాట. గడి కోసం గడదీపం తమరిలో వచ్చింది అమ్మాయి గారు, ఆరాటమేమో అతిలో మతిలోనా, ఆట పట్టించకు నన్ను తోషయ్యకు, ఆట పట్టించకు నన్ను తోషయ్యకు. చుడిగాలిలో బుజ్జినైనా గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. అవ్వా ఆనందతో ఏడందెల గువ్వలాట. అమ్మ ఎక్కడా దొరకలేదు, ఎక్కడుంది ఈ పాట అసలు? ఇంకోటి ఇదిగో, నా గురించి ఏదైనా మంచిగా పాడు. శిలో పాటల బాన్నా పాడు. ఊ అంటావా మామ, ఊహు అంటావా మామ, ఊ అంటావా మామ, ఊహు అంటావా మామ, మామ ఊ అంటావా, ఊ అంటావా. ఆ మొత్తకొక తట్ట, ఈ మొత్తకొక తట్ట, పెరట్లేసిన తట్ట పెండ తట్ట. ఆ మొత్తకొక తట్ట, ఈ మొత్తకొక తట్ట, పెరట్లేసిన తట్ట పెండ తట్ట. కంసలోడు చేసిన గాజు వన్నెల తట్ట, ఓ పిల్లగా నీ ముఖం పెండ తట్ట పెండ తట్ట. ఇప్పుడు మా యువత కోరిక మేరకు నువ్వు కావాలయ్యా అది అట కాదు. చీర కొంగులు నన్ను గట్టుకో, బొడ్డులో పట నన్ను దోపుకో, పూల దస్తిలో నన్ను గట్టుకో, రైకెలో పట నన్ను దాసుకో. సక్కగున్నవురో ఈ సిట్టి శంపలోడ, ఎమ సక్కగున్నవురు ఈ లొట్ట శంపలోడ. మరి ఓ పిల్ల మరి నా పిల్ల, మరి కేజీ 130 పండ్లు పిల్ల, కషమమ్మ గాని రారాదిరే తల్లి, కషమమ్మ గాని రారాదిరే. నన్ను రమ్మన్నాడు మరి పొమ్మన్నాడు, మరి నేను పోతే ఇంట్లో చూస్తే మనిషి లేడు పిల్ల, కష వచ్చి ముఖం చూడవా తల్లి, కష మొక్కి ముఖం చూడవా. ఓ పిల్ల మరి నా పిల్ల, నేను 25 చేతులా పెట్టిన పిల్ల, నీకు ఏరవాడు ఎవడున్నాడే, ఏంది నువ్వు ఈ మోపున పోతున్నావు అని పాడినండి. ఏవే నవమన్మధుడా అతి సుందరుడా పాటనది. అది రాఘవుడా వరి సుందరుడా, నువ్వు చూసిన నా గనుడు అక్క ఎవడే ఎతకాడు, ఇట్టి నీ వయసుకు జతకాడు. కోరుకున్నలు వారులే, చూసుకున్నలు చూపులే, రాకుకున్నలు వారులే, చూసుకున్నలు చూపులే. అవడురా వదిరుందరుడా, నువ్వు చూసిన నా గనుడు అక్క ఎవడే ఎతకాడు,
ఇట్టి నా మనసులు దోశాడు. తారా గారు సూపర్ గా పాడారు. మొత్తానికి అబ్బాయి నచ్చాడా? నాకు పిల్లగాడు మరి నచ్చినాడు, ఆది మాత్రం మంచుకున్నాడు. అమ్మా ఆ శంపలు చూడు ఎట్లా ఉన్నాయో, మరి ఇంతలావు మరి ఇంతలావు మరి మగము ఇంతలాడు. ఆది గారు ఈమెను కూడా మీరు పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. హలో, ఆవిడ ఒప్పుకుంది చేసుకోవడమే. మీరు నిజంగా నచ్చాడా అబ్బాయి? మరి మనిషి నువ్వు మరి దగ్గరకు వస్తే మరి మనిషి నువ్వు మరి దగ్గరకు వస్తే మరి ముఖమంతా కీరిపోతుంది పిల్ల. అమ్మా ఆ పిల్లగాడు నచ్చడమ్మా, పిల్లగా నువ్వు అసలే బాగలేవులే. ఇప్పుడు ఈ ముస్లింని బయటికి వెళ్ళి మేనేజర్ ఎంతమ్మా బిల్లు అంటే నాది 10,000 నీదే 1,000. ఓ పిల్లగా మరి నా పిల్లగా మరి తిరిగి తిరిగి ఇప్పుడు ఇంట్లోకి వచ్చినావు ఏంది? నువ్వు అడ్డగా చూస్తున్నావు, నువ్వు మరి అడ్డగా చూస్తున్నావు. ఇటు చూస్తాడు అలా అటు చూస్తాడు, ఇక ఈ వాళ్ళ చూస్తాడు. అమ్మా నాకు ఈయన అయితే వద్దమ్మా. పెళ్ళెప్పుడవుతుంది బాబు, నీకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు. పెళ్ళెప్పుడవుతుంది బాబు, నీకు పిల్లవాడ దొరుకుతుంది బాబు. పెళ్ళెప్పుడవుతుంది బాబు, నీకు పిల్ల వరిస్తలేరు బాబు, నీకు పిల్లని వరిస్తలేరు బాబు. పిల్ల అవసరంలే, నువ్వు నచ్చావు, నిన్నే చేసుకుంటా. ఏంటి చేసుకుంటా. చోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కట్టలేదు, చోగాడు చోగాడు చోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కట్టలేదు, చోగాడు చోగాడు. సరే ఇప్పుడు ఈయన మీతో పెళ్లి చేసుకుంటారంటున్నారు, మీకు ఓకేనా? పరవాలేదు పరవాలేదు పర్వాలేదు, చూడ సక్కనున్నా లేకున్నా బిగ్గ పర్వాలేదు, నీకు నాకు శ్రేణంగా ఉన్నా. కానీ ప్రస్తుతానికి మీ పర్ఫార్మెన్స్ మా జడ్జి గారికి, మా ఇంద్రజ గారికి ఎలా అనిపించిందో కనుక్కుందాము. ఇంద్రజ గారు. అమ్మా చాలా బాగా పాడారు. నాది అక్కడ సూర్యాపేట కాంపాడు, మాది నల్లగొండ జిల్లా. మేము ఇక్కడికి వచ్చినామండి. నేను సూర్యాపేటలో నేను మామిడి పండ్లోని క్యాకేసిన. మా ఊరు ఆయన ఎవరో అబ్బాయి ఇతనే ఉన్నాడు, ఇక ఆదిరెడ్డి ఉన్నట్టే ఉన్నాడు. ఇట్టో చాలా చాలా బాగా పాడారు. మీరు పాడిన పాటలు అందరూ ఎంజాయ్ చేశారమ్మా. చాలా చూడండి అందరూ ఎలా నవ్వుకుంటున్నారు, ఎలా చప్పట్లు కొడుతున్నారని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ తారా గారు. 2,2 వరకు చూడలేనే వింత సరుకు, 2,2 వరకు చూడలేనే వింత సరుకు, 2,2 వరకు. వాళ్ళు దిగమన్నా దిగకు, నువ్వు ఈ రోజు ఏడే ఉండి చెప్తాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అసలు ఏంటి సిచ్యువేషన్ ఇప్పుడు? జనరల్ గా ఆది గారికి వాళ్ళు నచ్చకపోతే అర్థం ఉంది, అమ్మాయిలకి ఆది గారు నచ్చట్లేదు. ఎవరినో ఒకరు పిలవండి అయ్యా. ఇవనికి కామెడీ ఇరుక్కుమా ఇరుక్కుం, పాట ఇరుక్కుమా ఇరుక్కుం, ఇవరికి డాన్స్ ఇరుక్కుమా ఇరుక్కుం. ఇంకా తెలుగు లేదు, తమిళనాడుకి వెళ్ళిపోయాము, అక్కడి నుంచి దింపుతున్నాం దిగుమతిని. వాక్ బకింగ్ చూస్తావు ఇప్పుడు నువ్వు, రంగు రుచి చిక్కదనం మొత్తం చిక్కిపోతావు. అలా ఉంటుంది పర్ఫార్మెన్స్. సరే ఏదో పిలిపించండి. వాళ్ళని అలా పిలుస్తారు. 1 2 3 4 5 6 7 8 నా నెంబర్ కాదు ఇది, ఆ కౌంట్ అది. లెట్స్ వెల్కమ్ దెమ్. కళ్ళజోడు కాలేజీ పాపసుడు, ఎల్లారెడ్డి కూడ కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్లగండ అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది
పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు మొదలెట్టవే మంగ తయారు ₹1 ఇచ్చాడు అద్దం కొనుక్కోమన్నాడు ₹1 ఇచ్చాడు స్టిక్కర్ కొనుక్కోమన్నాడు ₹2 ఇచ్చాడు రిబ్బన్ కొనుక్కోమన్నాడు ₹3 ఇచ్చాడు ముక్కెర కొనుక్కోమన్నాడు ₹10 ఇచ్చి పాన్స్ పౌడర్ కొనుక్కోమన్నాడు ₹40 ఇచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేమి పసలేని ముసలోడికి నన్నమ్మేశాడు పిల్లాని భావనిస్తావా తోలుకెళ్ళి తెల్లారి తీసుకొస్తాను పిల్లాని భావనిస్తావా ఏడి కాస్త తెల్లార పెట్టుకొస్తాను మిర్చి 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 లాంటి కుర్రాడే ఏ మిర్రా మిర్రా మిజన్ చెప్పి మిస్సైలల్లే దూకాడే ఆ మిర్చి 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 లాంటి కుర్రాడే ఆ మిర్రా మిర్రా మిజన్ చెప్పి మిస్సైలల్లే దూకాడే ఆ నిప్పుకు మల్లె నిక్కర్సైన అకారా అడుగెట్టిన జొడ్డ అద్దరిపోతి కూడా రా అమ్మా ఇప్పుడు గంగా మొదలవుతాని ఎవ్వారో ఇది చెప్పుడు చాలు దుమ్మో దుమ్మో దుమ్మారా ఇచ్చే 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 తరినానా తరినానా తని తందన నానా లింగ్ 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుముడి కుసుముడి ప్రియానంగా మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు చిరమల్లం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక రగన్నొచ్చి పాట పడితే నిన్న వచ్చి నాట్యమాడితే నారాయణరావు చప్పలేస్తే నాయుడనొచ్చి మొదలెత్తే పాట మొత్తం ఊపే తర్వాయి పూసిన వంకాయ బద్ద బ్యాటరీ కళ్ళు టైకుటు ఈ గబ్బీకి పేరు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక తరినానా తరినానా తని తందన నానా తరినానా తరినానా తని తందన నానా లింగ్ 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుముడి కుసుముడి ప్రియానంగా మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు చిరమల్లం గుర్తులు నలుగురిలో రష్మి ఎవరో తెలియలేదు అంత బాగా వేశారు నలుగురు వీళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి మీకు అదృష్టం ఉండాలి. ఏమన్నా వంకలు పెట్టాలంటే వాళ్ళు పెడితే ఓకే. అసలు మీకు ఏ హక్కు ఉందని వంకలు పెట్టారు? మీరు వేయగలరా డాన్స్?
హలో పెళ్లి కొడక చూసావా రంభా ఆ. బేబీ అలియాస్ ఎగ్జాక్ట్లీ మేనక రంగనాయకి ఓర్వశి పద్మజ వాళ్ళ ముగ్గురు అంత టాలెంటెడ్ గా ఉన్నారు. మరి వీళ్ళు ఎవరయ్యా అసలు? వీళ్ళ దగ్గర ఒక టాలెంట్ అయినా ఉందా? ఈవిడి చంద్రముఖి కాంచన గంగ. మీ ముగ్గురు వాళ్ళలాగా డాన్స్ చేయండి, అప్పుడు ఒప్పుకుంటా మీరు కూడా గ్రేట్. మా ముగ్గురు డాన్స్ చూస్తారు కదా, దీని తర్వాత మిమ్మల్ని పెళ్లి వద్దు కదా. మీతో అయితే వద్దు, మీరు మామూలుగా ఎగరట్లా. మాకించి ఇంకా మంచి వాళ్ళు లేదు. మీరు పెళ్లి గురించి ఆలోచిస్తారా అని అడుగుతున్నారు. అసలు మీకు పెళ్లి అవసరమా? నాకు పెళ్లి అవసరమే, కానీ మీ ఆరుగురులో ఎవరితో అనేది నేను డిసైడ్ సరే ఇప్పుడు ఏంటి వీళ్ళ ముగ్గురు చేయాలి అంతే కదా? వాళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురుతో చేస్తే అప్పుడు డిసైడ్ చేస్తా ఎవరి ముగ్గురు అనేది. సరే మేడమ్స్ మీరు రెడీయా? రెడీ వాళ్ళు రండి రండి. ఈ రోజు మీరేంటో తెలుస్తుంది, రండి. ఊరకు వచ్చి కూర్చొని వెళ్ళిపోదాం అనుకున్నారా? కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చిసుడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు అవే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది. ప్లీజ్ ఎలిమినేట్ దిస్ 3 people. ఇలా ముగ్గురు ఓకే. మీరు వేసింది డాన్సా? అది ఎవడైనా డాన్స్ అంటాడా? మీ డాన్స్ కి ఈ డాన్స్ సెట్ అవుతది. మీరు కావాలా వద్దా అని మా ముగ్గురు ఫిక్స్ చేయండి. మళ్ళీ పెళ్లి చేసుకుని ఏం చేయాలి? మాట్లాడే గ్యాప్ లో ఒకటి గమనించా, బంగారు పొల్లు పెట్టించావు కదా. వాళ్ళ ముగ్గురు రిజెక్టెడ్, మీ ముగ్గురులోనే ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలనుకో. అప్పుడు అయితే సెలెక్ట్ చేసేటప్పుడు మా ముగ్గురు ఎలాగ ఆడామో అలాగే మీరు ఆడాలి. ఇది చాలా అన్యాయం. దేనికి? నేను మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి వస్తే మమ్ములను అవతలకు నెట్టేదురా. ఇది న్యాయమా ధర్మమా? చూడమ్మా పేదరాశి పెద్దమ్మా, నీకు దండం పెడతా, నువ్వు ఇలాంటి డైలాగులు చెప్పకు ఓకేనా? నీకు సెట్ అవ్వవు. నేనేం చెప్తానంటే ఇప్పుడు మీరు డాన్స్ చేశారు కదా, ఒక్క డాన్స్ లో నాకు ఎవరనేది తెలియట్లేదు. ఆ ర్యాంప్ వాక్ లో మీ క్యాట్ వాక్ చూస్తే దాన్ని బట్టి డిసైడ్ అవుతాయి ఎవరనేది. ఫస్ట్ సింగిల్ గా, ఆ తర్వాత ఆరుగురు ఒకేసారి ఓకేనా? ఫస్ట్ మల్కపేట శైలజ గారు. నువ్వు వెళ్తావా ఎవరు నన్ను తీసుకెళ్ళమంటావా? వాక్య కథ చేయమన్నాను, ఇవన్నీ ఎందుకు చీరలోకి చేయమలేమన్నా పోయినాయా అని అంటున్నాను. ఓంకార్ గారు రాజుగారి గది 4 చేస్తున్నాడంట, అందులో సెట్ అవుతాను. ఒక్క నిమిషం, ఇప్పుడు ఆరుగురు ఒకేసారి. ఏ రకంగా చూసినా వీళ్ళ ముగ్గురికి బిల్లు రాసి పంపించవచ్చు. మీరు అసలు క్యాట్ వాక్ చేయలేదు, డాన్స్ సరిగా చేయలేదు. ఈ ముసలావిడ అయినా వాళ్ళతో చేసుకుని మీరు ఏం చేస్తారు? డొల్ల డాన్స్ రాదు, పుల్ల రాదు. సార్కి ఈ అమ్మాయి నచ్చింది అన్నారు కదా. అవును, సార్కి ఈ అమ్మాయి నచ్చి. అమ్మాయి ఇది ఏ ఊర్లో అమ్మాయి? నీకెంత వయసు? నాకెంత 30. ఒకసారి అమ్మాయితో మీరు మూమెంట్ చేయండి, ఆ అమ్మాయి వయసు ఎంత మీకే తెలుస్తుంది. చిన్న ఈ గంగలోకి చంద్రముఖి వచ్చేస్తుంది. చిలక చందన పట్టు చీర కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు చీర కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అయితే ఎక్కువ మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అయితే ఎక్కువ మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అయ్యా ఆకలితో ఉన్న సింహాన్ని చూశాను, జూడు దించే సింహాన్ని చూశాను, వేటాడే సింహాన్ని ఫస్ట్ టైం చూస్తున్నానయ్యా. నేను ఎక్కడ వేటాడండి, ఆవిడే వేటాడుతుంది. ఎవరు వేటాడాడో చూసాం.
వీక్నెస్ పాయింట్ తెలిసిపోయిందిలేండి. ఏంటది? అదే 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 మా బాబాయ్ ఏం చెప్పాడంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఒక ముసలావిడికి తాళి కట్టాలి. నాకెందుకో ఉన్న 6గురిలో ఈవిడే కరెక్ట్ అనిపిస్తుంది. 100%. ఎస్. ఈ ముసలావిడ తాళి కట్టి నెక్స్ట్ ఇంకో అమ్మాయి తాళి కడతాడు. అంతే. సరే ఆవిడ తీసారు, మీరు తీయండి. ఓకే, ఇక్కడ చిన్న వరల్డ్ వార్ కింద మారిపోతుంది. ఫైనల్ గా ఆది గారు ఒకరి మీద మనసు పడ్డారు, కానీ పాప మామేనే ఆది గారు రిజెక్ట్ చేసేసింది. ఇప్పుడు మీ పెళ్లి విషయం పక్కన పెడితే అసలు వీల్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇంద్రజ గారు అసలు ఏం జరిగింది స్టేజ్ మీద? ముందుగా వీళ్ళ గురించి జడ్జ్మెంట్ చెప్పేంత అర్హత గానీ అనుభవం గానీ నాకు లేదు. కానీ వయస్సు అనేది కేవలం సంఖ్య. ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్. అది మీరు మళ్ళీ ప్రూవ్ చేశారు. వయసు అయిపోయింది అని చెప్పేదంతా ఒక వంక, అది మళ్ళీ మీ ద్వారా తెలిసింది. నిజంగా ఎంత మందిని ఇక్కడ మీరు మోటివేట్ చేశారు, ఎంత మందిని ఇన్స్పైర్ చేశారంటే అసలు మీకు డాన్స్ మీద ఉన్న ప్యాషన్, మీ వృత్తి మీద మీకున్న డెడికేషన్, రెస్పెక్ట్ చాలా స్పష్టంగా కనబడింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ముగ్గురు ఇక్కడికి రావడం, నిజంగా మీ డాన్స్ ఇలా లైవ్ లో చూడడం అన్నది మా అందరికి ఒక వరం. ఎందుకంటే మీది చూసిన తర్వాత ఇంకా నాకే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు డాన్సర్స్ అండ్ గ్యాలరీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనం ఇంకా ఎలా చేయాలని ఒక నెట్టారనమాట. ఇంకా మనం చెయ్యాలి అన్నదానికి ముగ్గురు మామూలుగా లేదు, ఎర్రగదీశారు. ఐ థింక్ యూట్యూబ్ లో ఈ పాటలు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ మోడ్ లో పెట్టుకొని ఆడియన్స్ చూస్తారు, ఇదైతే ఖచ్చితం. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇట్స్ అ ప్లెజర్ వాచింగ్ యూ ఆల్. ఇంత బాగా డాన్స్ చేయించిన కొరియోగ్రాఫర్ సుదర్శన్ మాస్టర్, మీరు చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు ఈ స్టేజ్ మీద. వెరైటీగా డిఫరెంట్ డైమెన్షన్స్ లో, జానరాస్ లో ఇచ్చారు. వీళ్ళతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది అది చెప్పండి. మనుషులు చనిపోతారు మేడం, డాన్స్ ఎప్పుడు చనిపోదు అనే దానికి ఎగ్జాంపుల్ చాలా మందికి నేర్పించాను. సీనియర్ సిటిజన్ కి నేను ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ చాలా థ్యాంక్స్ చెప్పాలి మీ ముగ్గురు. ఆఫ్టర్నూన్ నుంచి మేడం నైట్ దాకా కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తారు. అంటే ఒక గ్యాప్ కానీ మనమే అలసిపోయి ఒక 5 minutes కంపోజ్ చేసిన తర్వాత అటుపక్క వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాం. కానీ వాళ్ళు అసలు ఆ ఎనర్జీకి మనమంతా వేస్ట్. అందరూ చాలా మంది నేర్చుకునే చాలా ఉన్నాయి. వాళ్ళ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్. గర్వంగా ఉంది వీళ్ళతో పని చేసిన దానికి. అండ్ అలాగే వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ ఇంకాస్త కలర్ఫుల్ చేసిన మా డాన్సర్స్ ఎక్కడా? అఫ్ కోర్స్ వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ ముందు ఇంకెవ్వరేం కనిపించలేదు, మా కళ్ళంతా మీ ముగ్గురు మీదే ఉంది. యాజ్ ఐ సెడ్, ఎక్స్ట్రీమ్లీ ఇన్స్పైరింగ్. ఈరోజు ఐఎమ్ ష్యూర్ మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, మీ ఎనర్జీ, మీ డెడికేషన్ చూసిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు అలాగే ఆడియన్స్ లో కూడా చాలా మంది చాలా నేర్చుకుంటారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వండర్ఫుల్ హ్యావింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ లో ఇంకొక ఛాన్స్ దొరుకుతుందో దొరకదో వీళ్ళతో పాటు నేను ఒక ఫోటో తీసుకోవాలనుకుంటున్నాను మేడం. అయితే నేను కూడా జాయిన్ అవుతాను, నాకు కూడా ఒక ఫోటో కావాలి. బా, ఏంటో ఏం జరుగుతుందో, ఏ ఈవెంట్ చేయడానికి ఒప్పుకున్నామో అర్థం కావట్లేదు ఇంద్రజ గారు. అసలు ఈ వ్యక్తికి పెళ్లి జరుగుతుందా? 3 ఆప్షన్స్ తీసుకొని వచ్చాము, నాకు ఇది నచ్చలేదు అది అరే వాళ్ళకి కూడా వీళ్ళు నచ్చాలి కదా. అవన్నీ మనకు అవసరం లేదు రష్మి. వచ్చాము, మనం ఈవెంట్ కంప్లీట్ చేసాము, నేను అక్కడికి వచ్చి ఫైనల్ చెప్పేసి వెళ్ళిపోతాం అంతే. రండి మేడం. ఆది గారు, ఒక్కరు ఇద్దరు కాదు 6 సంబంధాలు తీసుకొని వచ్చాము. ఆఖరికి చెన్నై నుంచి కూడా తీసుకొని వచ్చాము. మిమ్మల్ని ఎవరు ఇష్టపడట్లేదంటే ఈ ప్రపంచంలో ఐ డోంట్ థింక్ ఎనీబడీ ఇస్ గోయింగ్ టు ఫైండ్. కానీ ఉన్నారండి, ఒక 2 ఏరియాలు ఉన్నాయి, ఉప్పల్, బంజారా హిల్స్. అవన్నీ మీరు చెప్తున్నారు కానీ ప్రపంచం మొత్తంలో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరు లేరు. మీరు బ్రహ్మచారిగానే ఉండిపోండి అంతే. ఏమంటారు ఇంద్రజ గారు? అంతే. వీళ్ళకందరికీ సారీ చెప్పి, ఇదిగో వీళ్ళందరికీ ఒకసారి ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పి, ఆడియన్స్ ని కూడా ఎంటర్టైన్ చేశారు కాబట్టి పోన్లే, డబ్బులు రాకపోయినా పర్వాలేదు, శ్రీదేవి డ్రామా కంపెనీ మంచిగా ఒక ఈవెంట్ చేసింది అని అనుకుని మనమిద్దరం కూడా వెళ్ళిపోదాం. అదే బెస్ట్. ఆయనకి ఎప్పటికీ పెళ్లి కాదు. ఆది గారు, చివరికి ఒకే ఒక మాట, మీరు పెద్ద డొల్లా.
అయినా వచ్చాం కాబట్టి మంచి ఈవెంట్ ఇచ్చాం కాబట్టి కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కూడా ఇచ్చేసి వెళ్తున్నాము. సరే వచ్చాము, ఈవెంట్ చేసాము, గిఫ్ట్లు ఇచ్చేసాము, ఇంకా బయలుదేరుతాము. కొన్ని థింగ్స్ ఇంపాసిబుల్. పదండి. అదేంటి మీ ఇద్దరు కూడా వెళ్తున్నారా? వాళ్ళు వెళ్తే వెళ్ళారు, మీరేం ఉండాలి కదా. మీరు డొమెస్టిక్స్ ఇవ్వండి. ఏమడిగారు? వాళ్ళు వెళ్తే వెళ్ళారు, మీరిద్దరైనా ఉండొచ్చు కదా. ఉంటాము. ఎందుకు ఉండము? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.